గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ హౌస్టైల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసండి. అండ్ ఫస్ట్లీ హ్యాపీ రక్షాబంధన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మా ఫ్యామిలీలో ఉన్న సబ్స్క్రైబర్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు. సో ఏంటన్నా రాఖీ మరి ఇంత డల్గా ఉన్నావు ఏంటన్నా, ఇంకా ఒక రాఖీ కూడా రాలేదు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అక్క హారికకి మీ అందరికీ తెలుసు, మనం ప్రతి సంవత్సరం అక్కతో కట్టించుకుంటాం. కాకపోతే బ్యాడ్ లక్ ఇప్పుడు ఏంటంటే అక్క ఇక్కడ లేరు, ఢిల్లీ వెళ్ళిపోయారు. సో దూరంగా ఉండడం వల్ల రాఖీ కట్టడం అవ్వలేదు. కానీ కొరియర్ పంపించారండి, మనకు పార్సల్ పంపించారు. మీకు చూపిస్తున్న పార్సల్ని. కానీ పార్సల్ పంపిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మనకు వచ్చి రాఖీ కడితే కదా, మనం కట్టించుకుంటే కదా ఫీల్ ఉంటుంది. రాఖీ కొరియర్ పంపించేస్తే నాకు ఏదో అనిపించింది, కొంచెం నచ్చలేదన్నమాట. అంటే మిస్ అవుతున్నాను. ఆ ఫీలింగ్ ఇంక నేను ఎలా చెప్పడానికి అర్థం కాలేదు. అండ్ నాకు సో రాఖీ నార్మల్ డేలా అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ నియర్లీ 6 అయిపోతుంది టైం. బట్ ఒక్క రాఖీ కూడా చేతికి రాలే. చూస్తే సిస్టర్స్ మాత్రం 10 మంది 8 మంది సిస్టర్స్, విషెస్ కూడా రాలే. అలా ఉంటుందండి, ఇంకేం చేస్తాం, ఇంకా ఫీల్ అవ్వకూడదు. ఎలా అయితే అలా. అక్క పార్సల్ పంపించింది కదా, దాన్ని ఏడిపించడం కోసమే ఈ రోజు వరకు, ఇప్పుడు టైం 6 వరకు, ఈవినింగ్ 6 అయిపోతుంది, ఇప్పుడు వరకు నేను కాల్ ఎత్తలేదు. మార్నింగ్ నుంచి విష్ చేస్తుంటే తను ఎలా ఫీల్ అవుతుంది ఏంటనేది మనం చేద్దాం. తనకు వీడియో కాల్ చేసి తనతో మాట్లాడదాం. అండ్ ఇంకా పింకీ అలా అన్నీ కట్టడానికి వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. మనం ఇప్పుడు వైజాగ్లో ఉన్నాం కదా, విజయనగరం వెళ్ళి కట్టాలన్నమాట. సో పింకీ ఏమంటుందో మనం పింకీ దగ్గరికి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. సో గైస్, ఇంకా రక్షాబంధన్ వచ్చేసింది కాబట్టి మన లేడీస్ అందరికీ మంచిగా డబ్బులు వచ్చే రోజులు వచ్చిందనమాట. అండ్ ఈరోజైతే ఇప్పుడు రాఖీ నాకు చాలామంది అన్నలు, అందులో మీరు చూస్తే అసలు ఇంకా చాను అన్నకి పెళ్ళి అయిపోయింది, ఇంకా ఫుల్ ఫస్ట్ రాఖీ ఆఫ్టర్ మ్యారేజ్. ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులే అనమాట. ఈ డబ్బులు అన్నీ పక్కన పెడితే రాఖీ అనేది ఒక బ్లెస్సింగ్ కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ మనం తీసుకోవాలి అన్న దగ్గర నుంచి. అండ్ ఇంకా మా అన్నకు కూడా నేను రాఖీ కడతా, బట్ మా అన్న క్లిప్స్ చిన్నగా పెడతాను, ఎందుకంటే మీకు తెలుసు మా ఫ్యామిలీ అంతా చాలా ప్రైవేట్, నో వీడియోస్. అండ్ సో ఇంకా నేను రెడీ అవ్వాలి. ఫ్రెష్ అయితే అయిపోయాను, బట్ నేను కొంచెం నైట్ వేర్లో ఉన్నాను. ఇంకా డ్రెస్అప్ అంతా చేసుకునే ముందు కొంచెం స్కిన్ కేర్ కూడా చేసుకోవాలి. యూజువల్గా నేను బయటికి వెళ్ళే ముందు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళే ముందు కొన్ని క్లెన్జర్స్ అండ్ మాయిశ్చరైజర్స్ యూస్ చేస్తాను. అవేంటి అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. మన స్కిన్ కేర్లో ఫస్ట్ స్టెప్ క్లెన్జర్. అండ్ నేను వచ్చేసి డెర్మావేవ్ హైడ్రా క్లెన్జర్ని యూస్ చేస్తున్నా. ఎన్ని క్లెన్జర్స్ ఉండగా ఇదే ఎందుకు యూస్ చేస్తున్నా అంటే, ఇది మనకి సోప్ ఫ్రీ అనమాట. బేసిక్గా మనం సోప్ని ఎక్కువ యూస్ చేస్తే యాక్ని వచ్చేస్తుంది. అండ్ ఇందులో ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఈ హైడ్రా క్లెన్జర్లో మనకి నేచురల్ ఆయిల్ స్ట్రిప్స్ అనేవి అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. దీన్ని నేను చాలా మంది సెలబ్రిటీస్ యూస్ చేయడం కూడా చూశాను. సో నేను కూడా ట్రై చేద్దామని ఆర్డర్ చేసా, చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నా. ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. రెగ్యులర్ క్లెన్జర్స్ యూస్ చేస్తే మనకి స్కిన్ చాలా డ్రై అనిపిస్తుంది అండ్ రఫ్గా కూడా అనిపిస్తుంది, బట్ ఇది అలా అస్సలు అనిపించదు. అండ్ ఈ క్లెన్జర్ వచ్చేసి పర్ఫెక్ట్ ఫర్ రైనీ సీజన్ అండ్ మాన్సూన్స్ అనమాట. ఇందులో ఉన్న మంచి ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. నేను కూడా పర్సనల్ గా రికమెండ్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, మాయిశ్చరైజర్. స్కిన్ చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంచుకోవాలి, ఎందుకంటే కమింగ్ సీజన్స్ అంతా రైనీ అండ్ వింటర్ సీజన్స్ కాబట్టి మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. సో నేనైతే యూస్ చేస్తున్న న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ అనమాట. ఇందులో ది ఫ్రాగ్రెన్స్ అయితే చాలా జెంటల్ గా ఉంటుంది అండ్ అస్సలు డిస్టర్బింగ్ గా అనిపించదు. అండ్ నేను చెప్పినట్టు ఇది చాలా మంది సెలబ్రిటీస్ కూడా యూస్ చేస్తున్నారు. ఇందులో ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఇందులో వైటమిన్ E ఉంది. సో దట్ మనకి స్కిన్ చాలా మాయిశ్చరైజింగ్ అనిపిస్తుంది. ఇది మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మనకి యాంటీ ఏజింగ్ తగ్గుతుంది, స్కిన్ రిపేర్ చేస్తుంది అండ్ డార్క్ స్పాట్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి వాటర్ బేస్ అండ్ ఆయిల్ ఫ్రీ కూడా, అండ్ చాలా హైడ్రేటింగ్గా కూడా అనిపిస్తుంది. రెగ్యులర్ మాయిశ్చరైజర్స్లో అస్సలు ఆయిలీగా అనిపించదు అండ్ ఇన్స్టెంట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా ఇట్టే సెట్ అయిపోతుంది. అండ్ దీనివల్ల మనకి ఎలాంటి డార్క్ ఫ్లేక్స్ కానీ ఏమీ కనిపించవు. అండ్ పర్ఫెక్ట్ ఫర్ మాన్సూన్ అండ్ వింటర్స్ అనమాట. ఈ ప్రొడక్ట్స్ మీకు కావాలంటే వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలానే నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా మనకి దొరుకుతుంది. మీరు కూడా ప్రాపర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం వెయిట్ చేస్తే లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఈ ప్రొడక్ట్స్ని ఇప్పుడే తీసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రాఖీకి రెడీ అయిపోదాం. సో అక్క వాళ్ళ కోసం షాపింగ్కి అయితే వచ్చేసాం అనమాట, లైఫ్ స్టైల్కి వచ్చేసాం. సో హారిక అక్క, అలెక్కి అక్క, లక్కీ అందరికీ మంచి మంచి అవుట్ఫిట్స్ తీయాలి. సో అందరికీ అవుట్ఫిట్స్ కూడా నేను సెలెక్ట్ చేశాను. మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి, ఏ అవుట్ఫిట్స్ మనం తీసామో అది కూడా మీకు తెలుస్తుంది. అండ్ హారిక అక్క, మన హారిక అక్కకి గిఫ్ట్ ఇవ్వాలి, మన కొరియర్ పంపించింది కాబట్టి మనం కూడా మంచి కొరియర్ పంపించాలి. అండ్ పింకీ కోసం అనుకుంటే పింకీ మాత్రం ఇంకా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ అన్నయ్యని కలడం కోసం అయితే మాత్రం తను వైజాగ్ నుంచి విజయనగరం వరకు వెళ్తుందన్నమాట. ఆన్ ది వేలో మన రెస్టారెంట్ కూడా కనిపించింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, మన రెస్టారెంట్ కనిపించింది. సో గైస్, పింకీ అయితే మాత్రం వాళ్ళ అన్నికి రాఖీ కట్టేసింది అండ్ ఇంటికి కూడా వచ్చేసింది అనమాట. మన ఇంటికి కూడా అక్క వాళ్ళు, హారిక అక్క, అలెక్కి అక్క అందరూ వచ్చేసారు. లక్కీ కూడా వచ్చింది. లక్కీ లాస్ట్ ఇయర్ నాకు కడదాం అనుకుంది, కాకపోతే లాస్ట్ ఇయర్ నేను వైజాగ్లో లేను, అంటే హారిక అక్క దగ్గరికి వెళ్ళిపోయాను. సో దానివల్ల మనకు కట్టడం కూడా అవ్వలేదు. ఇప్పుడు లక్కీ కూడా వచ్చింది. సో అందరూ
చిన్నపిల్లలు, అక్క వాళ్ళు, బావ అన్నీ అందరూ వచ్చేసారు. సో అందరితో మంచిగా మనం సెలబ్రేట్ చేసుకుందాం. కానీ ఒక వన్ సాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన హారిక అక్కని మిస్ అవుతున్నాం అంతే. హారిక అక్క ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది, నేను కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వీడియో కాల్ చేస్తుంది, నార్మల్ కాల్ చేస్తుంది, ఏడ్ చేస్తుంది అని సునీల్కి ఫోన్ చేసి. నేను మాత్రం రెస్పాండ్ అవ్వలే. ఇప్పుడు అక్కకు కూడా మనం కాల్ చేద్దాం. పింకీ వచ్చేస్తుంది, కింద ఉందన్నమాట. పింకీ వచ్చాక మనం మంచిగా మాట్లాడి అక్కతో అక్క ఎలా రియాక్ట్ అవుతుందో చూసి మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. అక్కతో మార్నింగ్ నుంచి మాట్లాడలేదు. ఇప్పుడు రాఖీకి జస్ట్ 5 minutes మాత్రమే ఉంది. 11:55 టైం. ఎందుకు ఇంత ఇగ్నోర్ చేసావు అసలు? అంటే నాకు కొంచెం బాధ అనిపించింది దూరంగా ఉండడం వల్ల. సో అందుకని లాస్ట్ టైం రాఖీకి ఏంటంటే అందరికన్నా ఫస్ట్ వచ్చి కట్టడం అవన్నీ అలవాటు చేసింది. అరే మీరిద్దరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కానీ పెళ్ళి అయిపోయి ఢిల్లీలో ఉంటే మీకోసం ఎలా వస్తుంది అనుకుంటున్నారా? ఫోన్లే మీరు మీ ఓవర్ యాక్షన్. కానీ యాక్చువల్లీ నాకు ఒక 10 times కాల్ చేసింది అనుకుంటాను. ఇంకా నేను చెప్పాను అనమాట, చెప్పేసాను వాళ్ళిద్దరూ కావాలని నేను ఏడిపిస్తున్నారు, నువ్వు ఇంకెక్కువ సీరియస్ తీసుకోకు. నాకు నేను క్యాబ్లో ఉన్నప్పుడు ఏడుస్తూ కాల్ చేసింది. కాల్ చేద్దాం, టైం అయిపోయింది. చెయ్యు, ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో. ఇది బ్లాక్ చేసింది పంపించేసి. నీ ఫోన్ తేలేదా? నాకు కాల్ వస్తుంది, కాల్ వస్తుంది. కట్ అయిపోయింది. మళ్ళీ చేస్తే పక్క నాకు కాల్ చేస్తున్నా. తిడుతుంది. ఎప్పటి నుంచి నా ఫోన్ చేస్తున్నాను? ఇప్పుడే లేచాను చెప్పాక. ఎగస్ట్రాల్ చేయక ఏం నిన్న పడుకొని లేచలేదు. చెప్పాక టైం ఎంత అవుతుంది? టైమా 11:55. ఎగస్ట్రాల్ చేయక 11:57 అవుతుంది. నా ఫోన్లే ఇప్పుడు వరకు ఏమో ఫోన్ చేయలేదు, నా మెసేజ్ చూడలేదు, ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను. నేను ఆన్లైన్లో లేను అక్క. ఎగస్ట్రాల్ చేయక డబల్ టిక్లు వచ్చాయి. నాకు పింకీ ఏది రెడీ డబల్ టిక్ వచ్చింది. నాకు పింకీ గొడవ అయింది అందుకనేసి. గొడవ అయితే అందుకనేసి అయినా నీకు పార్సల్ పంపిస్తే అయిపోయింది అనుకుంటుంది. తమ్ముళ్ళు అంటే మినిమం ఏం లేనప్పుడు ఇంకెందుకు అసలు ఇంక వేస్ట్ ఆఫ్ టైమే. నీకు బ్రదర్స్ ఫీలింగ్స్ మీద, ఎమోషన్స్ మీద మినిమం కూడా నీకు ఏం లేనప్పుడు ఇంకెందుకు? నాకు లేకపోతే నేను పంపించను కూడా. అయితే పార్సల్ పంపిస్తే అయిపోద్ది అనుకుంటున్నావు ఏంటి? మీకే నేను ఫోన్ చేశాను. నాన్నగారు వీళ్ళిద్దరు నాకు ఎందుకు నా మీద ప్రాంక్ చేస్తారేమో అని అనిపిస్తుంది నాకు. నీ మీద ప్రాంక్ చేయాలి. 3 నిమిషాలు ఉంది, ఫోన్ చేద్దాం అనుకున్నాను. చేస్తే వీళ్ళకి అంటావా? ఫోన్లో అయితే ఫోన్ పెట్టేద్దాను. బాయ్. ఎగస్ట్రాల్ చేయకరే నాని. వీడియో కాల్ చేయరా? వీడియో కాలా? సరే చెయ్యి. వీడియో కాల్ చేస్తుంది, లిఫ్ట్ చేద్దాం. అయ్యో కట్ అయిపోయినట్టుంది. హలో చెప్పాక. వీడియో ఆన్ చేయరా? ఆన్ చేశాను. హాయ్ పొట్టి. రాఖీ రోజు అత్తని ఎవరైనా ప్రొటెక్ట్ చేయడానికి చూస్తారు, నువ్వేమో ఏడిపించడానికి చూస్తున్నావు. నా చెయ్యి మొత్తం రాఖీలు కట్టిస్తారు, నువ్వు ఒక్కదానో కట్టలేదు తెలుసా? ఎంతకి నా రాఖీ ఎక్కడున్నా చూపించను. నువ్వు అనుకుంటున్నావా? చెప్పిందంటావా? ఇగో నీ రాఖీలు అన్నీ ఎక్కడ పడి ఉన్నాయి చూడు. నీ చెయ్యి కూడా చూపించే. నా చెయ్యి మొత్తం రాఖీలు ఉన్నాయి. ఆగు చూపించకూడదు. నా చెయ్యి మొత్తం రాఖీలు ఉన్నాయి. లేదు, నువ్వు ముందు నా రాఖీ కట్టించుకుంటావు, నాకు తెలుసు. ఏది ఎవరు చెప్పారు అలాగనేసి? నీ భ్రమ. ఆల్రెడీ కట్టించుకున్నాడు. పింకీ అలా చేయనవ్వదు. నిజమే. లేదే, ఊరికే అబద్ధం. లేదు, అలా చేస్తే చంపేస్తాను కదా నేను. నాకు తెలుసు పింకీ అలా చేయనవ్వదు. దోశ వేయాలా? రాఖీ రోజు నిన్న ఏడుపుతారా? ఇదేంటి ఏడ్చేవండి నువ్వు? కనిపించట్లేదు ఏడ్చినట్టు. ఏడుస్తాను, మ్యాట్ పట్టేసింది దెబ్బకున్నాను, నొప్పుకున్నాను. బాగున్నారా? పింకీ అడుగుతుంది. బాగున్నాడు. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. రాఖీ అయిన తర్వాత అయిపోయింది. అందరూ ఆన్ టైం చెప్తే స్పెషాలిటీ ఉండదు కదా, గుర్తుపెట్టుకోవాలి కదా మీరు. ఎవ్రీ ఇయర్ మనల్ని గుర్తుపెట్టుకోవాలి కదా. నిజంగా చెప్పు, మీరు ఎందుకు నాకు నా ఫోన్ ఇన్నిసార్లు ఎందుకు కట్ చేసి ఇన్నిసార్లు ఎందుకు అవాయిడ్ చేస్తారు? నాకేం తెలుసు నువ్వు ఫోన్ చేసాడు? అసలు నాకు తెలియదు అక్కడ. నేను ఫోన్ వాడలేదు అసలు. ఓవర్ యాక్షన్ చేయలేదు నా మీద. నువ్వు ఫోన్ వాడలేదు. ఓ కొడి, ఇందాకలా నేను వచ్చి అరే హారిక ఫోన్ చేయమన్నది అంటే హారిక ఎవరు?
మర్చిపోయాడే నిన్ను పూర్తిగా. అంత లేదా నన్ను మర్చిపోడు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, చైల్డ్ ఆర్టిస్టా? ఓకే ఫ్రెండ్స్, ఒరే నువ్వు కూడా మర్చిపోవురా నన్ను. మర్చిపోయాను. పొట్టి నీకు ఫోన్ కూడా లిఫ్ట్ చేయి, ఫోన్ కూడా చేస్తాను. నువ్వు మెసేజ్ చేస్తే ఏమని నీకు రిప్లై ఇచ్చాడు? చూడు ఏం చేస్తున్నాడు నాని. అది కాదు నేను పంపించిన రాగి, నువ్వు పంపించింది ఏంటి? నేనే పంపించాను అది. పాపం దగ్గర ఉంటే గిఫ్ట్ వచ్చేది, గిఫ్ట్ లేదు పాపం. నేను కట్టదా, నేను ఎక్కడ కడతానేమో అని చెప్పి వాడే కట్టేసుకుంటున్నాడు. ఓకే గైస్, ఫస్ట్ ట్రాక్ వచ్చింది. కట్టి ఇదిగో నేను మా తమ్ముడికి పంపించాను రాగి చూడు. రాగి చూపించు. మా తమ్ముడు కృష్ణుడు కదా, అందుకని కృష్ణుడిని నెమలిది పంపించాను. సరే ఓకే, దగ్గలేకపోతున్నాను ఇప్పుడు, నాకు ఒంట్లో బాగాలేదు అసలే. అయితే మా అన్నయ్య కృష్ణుడే కదా, మా అన్నయ్యకి కృష్ణుడిది పంపించినా ఏమంటావు? మీ అన్ని రాముడు. అబ్బా, కమల్ హాసన్. మా అన్నలు మాత్రం రాముడిలా ఉండాలి, మీ తమ్ముళ్ళు మాత్రం కృష్ణుడిలు కావాలా? కానీ ఇప్పుడు రాఖీ అంటే ఎలా అయిపోయిందంటే ఆన్లైన్లో పంపిస్తామా, ఫోన్పే చేస్తామా, అలాగే అయిపోతుంది కదా. ఓ తమ్ముడు అయితే నాకు ఫోన్ పే చేస్తావా? చేసిరా. చేయను, రొటీన్ కొనకూడదు, మనం చేయకూడదు. సరే చూడు, ఇందు ఫోన్ చేయలేదు, బిందాకు ఫోన్ చేయలేదు, ఎవరు ఫోన్ చేయలేదు. అయితే 8 మంది అక్క చెల్లెలు ఉన్న పేరుకే ఒకరు కూడా ఇది లేదు. ఒరే తమ్ముడు ఇందుకి ఎంత ఫేవర్ తెలుసా? నా ఫోన్లే బాగా కవర్ చేసావు కానీ ఒరే నేనే కొట్రా. ఎందుకాక నన్ను చంపేస్తున్నావు. సో గైస్, రాఖీ అయితే కటింగ్ చేసుకున్నాం. బాగా చెప్తున్నా. యాక్చువల్లీ నీకు క్వశ్చన్ తెలుసా, ఇప్పుడు ఇదంతా వ్లాగ్లో వస్తుంది, వ్లాగ్ షూట్ అవుతుంది ఇప్పుడు. నాకు తెలుసు మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు తెలుసు. మొహం చూడు ఎలా ఉందో కోడ్లాగా. మరి నేను ఎవరు అక్క? నేను నాని సునీల్ వాళ్ళ అక్కను కదా, ఆ మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ సునీల్ కొత్తగా వచ్చిన. సరే ఆగు, త్రిష రా ఇలా. అందరూ వెయిటింగ్ రాఖీ కట్టడానికి బయట. వెళ్ళి రాఖీ కట్టించుకుని వచ్చేస్తాం. ఇదిగో త్రిషాని మర్చిపోయే రోజు త్రిష గులాబ్ జామ్ చేసింది నీకోసం, నీతో మాట్లాడడానికి పరితపించిపోతుంది వదినా వదినా అని. ఆపు, ఫోన్ నెంబర్ అడిగినప్పుడు పెట్టడం లేదు నీ నెంబర్ నాకు. నేనే ఇస్తానే నీకు నంబర్. నేను మెసేజ్ చేస్తాను. బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎవరికి చేస్తే మీరు అందరూ దొరుకుతారని ఆలోచిస్తున్నాను నేను. సో చేస్తే దొరుకుతారు. కాదు నాని, కొంచెం దానికి ప్లేస్ ఇవ్వు. ఇవి చాలా మంది, ఇంకా బయట చాలా మంది వెయిటింగ్. సరే అయితే ఓకే, నువ్వు వెళ్ళి, మా ఇద్దరం కట్టించుకోకలేదు కదా. అక్క బాయ్ బాయ్ బాయ్, హ్యాపీ రక్షాబంధన్. నేను ఇంకా రాఖీ వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏంటి చేయడం లేదు. పంపు చేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చేస్తారేమో అని అనుకున్నాను. ఏం సర్ప్రైజ్ కోడి, నువ్వు లేవు కానీ రాఖీ నాకు ఎవరు కట్టారు తెలుసా? మమ్మీతో కట్టించుకున్నా. వచ్చేస్తారేమో అని అనుకున్నాను నేను. కానీ మొహం అలాగే ఉంది వచ్చి కట్టించుకోవడానికి. కాదు, త్రిషాన్ చూస్తుంటే నీకు కొత్తలో నా ఫీల్స్ రావట్లేదా? మీరెలా ఉన్నారు ఆ మర్యాదలు? ఇది ముందే చైల్డ్ ఆర్టిస్ట్. స్టార్టింగ్ లోనే మీరు. సరే సరే కోడి, సీ యూ, చేస్తాం ఒక్కసారి. ఇగో ఆడియన్స్ కూడా బాయ్ చెప్పే, వింటున్నారు నిన్ను. నా మైక్ నా దగ్గరే ఉంది. బాయ్ గాయస్ చెప్పు అందరికి. బాయ్ గైస్. హ్యాపీ రక్షాబంధన్ గాయస్, బాయ్. బాయ్ కోడి. అది కాదు, ఆన్లైన్ లో రాఖీ పంపించాను, ఆన్లైన్ గిఫ్ట్ పంపించాను నాని సునీల్. సరే పేమెంట్ చేస్తారులే. ఏది కాలేదు, స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పు నా నెంబర్ తో. ఎలా ఉంది అయితే? సరే నీకు డిస్ప్లే మీద ఫేక్ స్క్రీన్ షాట్ ఒకటి పెట్టేస్తానులే, బాయ్. అందుకనే నా నెంబర్ తో సహా పెట్టమని చెప్పాను. నెంబర్ పబ్లిక్లో అయితే నెంబర్ యూట్యూబ్లో పెట్టేయాలి, ఓకేనా? నేమ్ రావాలి, గుడివాడ హారిక అని. నెంబర్ దగ్గర ఈమోజీ స్క్రాచ్ చేసి రావాలి. సరే ఓకే, డన్, బాయ్. బాయ్ బాయ్. ఎంటీ ప్లేట్ ఎందుకంటే నోట్లతో నిండిపోద్ది కదా, అందుకే కొంచెం స్పేస్ ఇచ్చాను. ఎదురుగానే ఉన్నారు నోట్లు కట్టలు ఇవ్వడానికి, చూస్తాను మరి ఏం చేస్తారు. సో ఇంకా ఇక్కడ అసలు ఈరోజు ఏంటో ఎక్కువ మందికి నేను రాఖీయే కట్టలేదు, ఎందుకంటే మా అన్నకు ఆఫీసు, వాడు లేట్గా వచ్చాడు. ఓకే, చాక్లెట్స్ డబ్బులు ఇచ్చాడు. చాను అన్న పెళ్ళి హడావిడిలో ఉన్నారు. ఇంకా భరత్ నాకు పర్ఫ్యూమ్ పంపించాడు కానీ వాడు రాలేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే మాసానికి కట్టేయాలి, ఎందుకంటే కట్టకపోతే ఇంకా నాకు తర్వాత నన్ను కట్టేస్తాడనమాట. హ్యాపీ రక్షాబంధన్ మాసాని, ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండి హ్యాపీగా ఉంచుతావు. నీ చేతికి రాఖీ కూడా సరిపోవట్లేదు మాసాని.
మెడక అప్పుడే కాదు, ఇంకా టైం ఉంది, టైం వచ్చినప్పుడు కట్టేస్తాను పక్కాగా. అంటే బుడిగి ఫస్ట్ బర్త్డే ఉంది కదా, ఇప్పుడు బుడిగికి అసలే పుట్టు జుత్తులు కూడా ఉన్నాయి కదా, లేకపోతే కట్టేద్దాను. ఏంది ఇది? ఓకే, హ్యాపీ రక్షాబంధన్. అంటే అది మర్చిపోయాం, ఎడిటింగ్లో లేపిస్తాం. నా గోరులోకి వెళ్ళిపోతుంది, అందుకే కొంచెం జాగ్రత్త. ఓకే, హ్యాపీ రక్షాబంధన్ కిరణ్ అన్న. యాక్చువల్లీ నాకు అన్న బ్యాంకాక్లోనే బ్యాగ్ ఇచ్చేసారనమాట, సో అందుకే ఇప్పుడు ఏం గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లేకపోతే వచ్చిన వెంటనే ఫస్ట్ గిఫ్టే అడిగేదాన్ని, ఎందుకంటే రాఖీ రోజు బిజినెస్. నా చిన్నప్పుడు ఏంటంటే రాఖీ రోజు వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి నాన్నకే ఇచ్చేదాన్ని అనమాట. పొగుడుతున్నందుకన్నా కొంచెం మా హ్యాండ్ బ్యాగ్ నింపుతారని. రెడీగానే ఉంది, మీరు ఇచ్చేస్తే మీరు చెప్పిన నెంబర్ బట్టి నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకొస్తాను. అంటే మీరు ఎక్కువ నోట్లు చెప్పారనుకోండి, కొంచెం కాయిన్స్ అన్న. ఓకే అన్న, అప్పుడు మనకు కొంచెం మమ్మల్ని కూడా తీసుకో. త్రిష గులాబ్ జామ్ చేసిందనమాట, ఎందుకంటే స్వీట్స్ బయట నుంచి కొనే కన్నా ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ నుంచి ఎంటీఆర్ గులాబ్ జామ్ చేసింది. ఏమైంది నీకు? నువ్వు చేసావా? సారీ గాయ్స్, అలేకి అక్క చేసిందంట, మరి త్రిష చేసిందని చెప్పింది. ఫస్ట్ నువ్వు అయితే అందరూ చేశారంట గాయ్స్, నాకు సంబంధం లేదు మరి. అవునా? సో నేను లేని టైంలో అందరూ మంచిగా గులాబ్ జామ్ అన్నీ చేసేసారు. మరి చేసారా కొన్నారా అనేది ఇప్పుడు టేస్ట్ బట్టి మనం చెప్పేద్దాం. మసాని ఫోన్పేయా, కార్డా, క్యాషా? కాదు, చెయ్యంట, ఎప్పటికీ ఉంటుందంట. డబ్బులు ఖర్చు పెడితే అయిపోతే కానీ చెయ్యి ఎప్పటికీ. ఓ సరే, అయితే కోసుకి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేద్దాం. సరే మా సన్ని, గిఫ్ట్లు ఏమి వద్దు, కానీ ఇలాగే 10 మిలియన్కి వెళ్ళిపోయి తొందరలోనే డైమండ్ ప్లే బటన్ని తీసుకొచ్చేస్తామని కోరుకుంటున్నాను. అన్న మీకు కూడా మంచి ప్రమోషన్ వచ్చేసి ఇంకా అన్ని కంట్రీస్లో, మొన్న బ్యాంకాక్లో ఒక స్థలం చూశారు కదా, అలాంటి బిజినెస్లు అన్నీ పెట్టేస్తారని కోరుకుంటున్నాను. శరత్ బ్రో చెప్పాను కదా ఆల్రెడీ, మంచిగా ఏం చేయలేము, కొన్ని ఏమనలేము. అక్క అంటే మినిమం ఉంటుంది. సూపర్ మోడల్ పాట పాడచ్చు కదా. మోడల్ సూపర్ మోడల్. చీనిగా చీనిగా హ్యాపీ రక్షాబంధన్. చాలా 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 హ్యాపీ రక్షాబంధన్ అక్క. అది ఇంకోటి పెట్టాను, హ్యాపీ రక్షాబంధన్ అక్క. ఆగండి, ఫస్ట్ ఒకరి తర్వాత జాగ్రత్త చేస్తారా? మీదే అక్క, బాగుంటది కదా మీకు కలర్. అక్కకి బేసిక్గా మా అక్కకి అక్కకి చిహ్నిగా, నీకు కాదు నీకు కాదు అక్కకి. బాగుంది అక్క నిజంగానే. ఇందులో లక్కీ లక్కీ ఎప్పటి నుంచో కోరుకున్న డే వచ్చింది. సెకండ్ టైం యాక్చువల్లీ, ఫస్ట్ టైం వద్దు వద్దు అది చెప్పకూడదు ఆన్ కెమెరా, వద్దు ఆ టాపిక్. మళ్ళీ వస్తుంది సునీల్ ఆ రోజు. లక్కీ దొరకడం మా లక్కీ. మార్నింగ్ నుంచి ఒక ర్యాక్ కూడా రాలేదు, ఇప్పుడు చూడొచ్చు. ఇంకొక 10 గుడ్లు
నార్మల్గా గిఫ్ట్స్ కూడా పెద్దోళ్ళు ఇవ్వలేము కదా, చిన్నోళ్ళు కన్నా. అంతే అంతే. గిఫ్ట్స్ కూడా పెద్దోళ్ళు ఇవ్వాలి కదా. అది నాకు అయ్యో గిఫ్ట్స్ ఉన్నాయా? ఓకే ఓకే, ఫార్మాలిటీ కానీ అదేం గిఫ్ట్ చెప్పండి. ఓపెన్ చేద్దాం. సారీ ఎక్సైట్మెంట్ గైస్. మొదటి వచ్చింది. థ్యాంక్ యూ లక్కీ. డబ్బులు ఇవ్వకండి అందులో. అందులో డబ్బులు నింపేసేవాళ్ళు. క్లిక్ చేయండి అవన్నీ. లక్కీ సునీల్ ఇంకా అదేనా? కూర్చొని ఇదే. Oh my God. సునీల్ బర్త్డే చేసుకుంటారు. ఎలా ఉంటుందో లక్కీ చూడాలి. ఆబ్వియస్లీ బాగుంటుంది. బేసిక్గా ఏం వేసుకున్నా బాగుంటుంది మాకు. ఆల్రెడీ చీనిగా 1 minute చీనిగా చీనిగా సైలెంట్గా ఉన్నదంటే సైలెంట్ గేమ్ అండి. అలా ప్లాన్ చేసింది చూపించి. అదే వద్దు. మన పూజలో బేక్లు ఎప్పుడు నువ్వు అడ్జస్ట్ చేసేసుకో. పర్లేదాకా బ్లెస్సింగ్స్ ఇచ్చే చాలా, అదే మీకు నీకు మంచి పిల్ల దొరకాలి. నీకు తెలిసిపోయిందా? వచ్చిరా ఊరికి అలా స్టార్టింగ్ బిగ్ మీద మిస్టేక్స్ నేను స్వీట్ తినిపిస్తాను. లేదురా ఇప్పుడు ఏదో సన్నంగా ఉన్నారు మరి. బ్రహ్మానందం పక్కన ఒకరు చేస్తారు కదా, వాళ్ళ పేరేంటి? అలాంటి డైలాగ్ వేస్తుంది అక్క. ఏమన్నా మీకు అంటుంటే బాగా ఎంత ఎంజాయ్మెంట్ వెనకాల నుంచి. ఎందుకంటే కదా ఇంకా గ్రేట్ హైట్స్ రీచ్ అవ్వాలి. వీడా హైట్ అంటే హైట్ అంటే ఏంటి సునీల్? హైట్ అంటే హైట్ మాకు తెలుసు, చాలా హైట్ చూస్తాం. అంటే హైట్ కి వెళ్ళాలి సునీల్. నిచ్చెన వేయాలన్నమాట. అయితే ఈ బ్లెస్సింగ్స్ మంచి బేబీ దొరికేసింది. మంచి బేబీలతోటి ఆనందంగా ఉండండి. అవునా? మన త్రిష గులాబ్ జామ్ తో చంపేస్తాము. ఎంటీఆర్ కాదక్క. లేదు లేదు. కమ్ ఆన్. థ్యాంక్ యూ. మీరు అది వేసుకుంటే కలర్కి అందం వచ్చేస్తుంది అక్క. సునీల్ నీ బర్త్డే కాన్ఫిట్ వస్తుంది. ఆపిల్ బాగుందా? చాలా బాగుంది. చాలా చాలా బాగుంది.